హలో మామ, మీరు ఎప్పటి నుంచో ఫ్రీ ఫైర్ ఆడుతున్నా కిల్లులు సరిగ్గా కొట్టలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 10 టాప్ సీక్రెట్ సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చలో, ఆ టాప్ 10 సీక్రెట్స్ ఏంటంటే, ముందుగా మీరు మన ఛానల్కి లైక్ చేసుకోకపోతే చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఆ 10 సీక్రెట్స్ ఏంటో చూపుతాను. మీరు స్కిప్ చేస్తే మాత్రం చాలా మిస్ అవుతారు. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ముందుగా సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన వెంటనే అక్కడ కంట్రోల్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్ అని ఉంది. డిఫాల్ట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఎనిమికి పక్కన పెట్టినా కూడా కనెక్ట్ అవ్వి తగులుతుంది. సో తగులుతాం వల్ల ఆడు చస్తాడు. అది బాడీ డ్యామేజ్ అవుతుంది. అదే లేకపోతే మీరు ఈ ఆప్షన్ పెట్టుకున్నారనుకో, సెకండ్ ఆప్షన్ మామూలు కొడితే బాడీ డ్యామేజ్ అవుతుంది. కానీ అదే స్కోప్ వేసి కొడితే, సైడ్ నుంచి స్కోప్ వేసి కొడితే అవ్వదు, కనెక్ట్ అవ్వదు. అందుకే ఈ ఆప్షన్ పెట్టుకోకండి. అదే మూడు ఆప్షన్ ఉంది కదా, ఫుల్ కంట్రోల్ పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే, అసలు స్కోప్ వేసి కుట్టినా మామూలుగా కుట్టినా అసలు కంట్రోల్ అవ్వదు. సో మీరు డిఫాల్ట్లో పెట్టుకుంటే బాడీ డ్యామేజ్ బాగా తగులుతుంది. సో ఈజీగా కిల్ చేయొచ్చు. సెకండ్ సెట్టింగ్ ఏంటంటే, లెఫ్ట్ ఫైర్ బటన్ మీరు ఆల్వేస్ ఆన్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు అలాగే మీరు గ్లోవాల్ ఈజీగా వేసుకోవచ్చు. అదే లెఫ్ట్ సైడ్ బటనే పెట్టుకోవడం అనుకో, గ్లోవాల్ చాలా స్లోగా పడుతుంది, ఎనిమి ఈజీగా కొట్టేస్తాడు మిమ్మల్ని. కాబట్టి లెఫ్ట్ సైడ్ బటన్ పెట్టుకోండి, మీకు కిల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అదే సేఫ్టీ కోసం. థర్డ్ సెట్టింగ్ ఏంటంటే, హోల్డ్ ఫైర్ టు స్కోప్ ఆన్ చేసుకున్నారనుకో ఏమవుతుందంటే, ఇప్పుడు ఏడబ్ల్యూ ఆల్రెడీ తీసుకున్నాం అనుకో, బుల్లెట్ నొక్కితే స్కోప్ అవుతుంది, స్కోప్ వేసి కొడవచ్చు అప్పుడు. అలాగే అదే మీరు ఆఫ్లో పెట్టుకున్నారు కదా ఆ సెట్టింగ్స్, బుల్లెట్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది, స్కోప్ అవుతుంది. అదే లెఫ్ట్ ఫైర్ బటన్ ఇక్కడ పెట్టేసాను కదా నేను, అందుకే మీకు అలా నొక్కుతుంది. అండ్ ఒకసారి లెఫ్ట్ ఫైర్ బటన్ తీసేస్తాను, ఇటు పక్క పెడతాను, అప్పుడు చూడండి కావాలి. ఈ లెఫ్ట్ ఫైర్ బటన్ ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఆఫ్లో పెట్టుకుని ఇప్పుడు చూడండి. అదే మీరు ఆన్లో పెట్టుకుంటే స్కోప్ పడుతుంది, స్కోప్ వేసి కొట్టచ్చు. చూడండి కావాలంటే మీరు. ఫోర్త్ సెట్టింగ్ ఏంటంటే, క్విక్ వెపన్ స్విచ్ బటన్. ఇది ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఇక్కడ మీకు ఎలా చూసారా, ఇది సింపుల్గా ఇక్కడ ఇలా నొక్కోకుండా ఇక్కడ సింపుల్గా ఎలా నొక్కితే గన్ మారుతుంది.
కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో ఈ సెట్టింగ్స్ చూసే మీకు అర్థమైపోద్ది ఈ వీడియో ఎంత బాగుందో. కాబట్టి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 5th సెట్టింగ్ ఏంటంటే చూద్దానండి. క్విక్ రిలేటెడ్ బటన్, అదే క్విక్ రీలోడ్ బటన్. క్విక్ రీలోడ్ బటన్ ఆన్ చేసుకున్నాం అనుకో మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు గన్లో బుల్లెట్ అయిపోతాయి కదా, బుల్లెట్లు అయిపోయిన తర్వాత రీలోడ్ చేసుకోవడానికి సింపుల్గా ఇది నొక్కితే రీలోడ్ అవుతుంది. సో చాలా ఉపయోగపడుతుంది. 6th సెట్టింగ్ ఏంటంటే రీలోడ్ ప్రోగ్రెస్ ఆన్ క్రాస్ ఎయిర్. ఇది ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం రీలోడ్ చేసుకుంటాం కదా గన్ను, రీలోడ్ ప్రోగ్రెస్ ఆన్ క్రాస్ ఎయిర్. 7th సెట్టింగ్ ఏంటంటే ఫ్రీ కెమెరా బటన్ ఆన్ చేసుకున్నాం అనుకో మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇదే ఫ్రీ కెమెరా బటన్. ఎయిత్ సెట్టింగ్ ఏంటంటే ఆటో స్విచ్ గన్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇదిగో చూడండి, ఇక్కడ పిక్చర్లో ఉంది కదా, ఆటోమేటిక్గా గన్ స్విచ్ అయిపోవాలి. ఫైర్ ఆన్ క్రాస్ ఎయిర్ చేంజ్ కలర్ చేంజ్ అవుతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 9th సెట్టింగ్ ఏంటంటే హెచ్యూడి టిప్స్ అంటే ఇక్కడ చూడండి, సప్లై, ఎస్కాట్ ఇలాంటివి వస్తాయి. ఇది ఆన్ చేసుకోవడం మనం. అదే 10th సెట్టింగ్ ఏంటంటే స్కిల్ కూల్ డౌన్ అంటే మీకు తెలుసా? ఇదిగోండి చూడండి, స్కిల్స్ ఉంటాయి కదా, స్కిల్కి ఉన్నాయి ఏమేమి ఉన్నాయో అవన్నీ అలా వస్తాయి. ఇది కూడా ఆన్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇవే 10 సీక్రెట్ సెట్టింగ్స్. ఇవన్నీ ఆన్ చేసుకుంటే మీరు గేమ్ ప్లే బాగా పెరుగుతుంది. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.